ఉగాది రంజాన్ పండుగ సందర్భంగా మంత్రి నారా లోకేష్ జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం జరిగిందని, ఇది రెండవ జాబ్ క్యాలెండర్ అని. మొదటి జాబ్ క్యాలెండర్ లో 15,000 ఉద్యోగాలు, రెండవ జాబ్ క్యాలెండర్ లో 10,000 ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగిందని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎలా పనిచేస్తున్నారో ప్రజలందరూ చూస్తున్నారన్నారు. ప్రభుత్వం ఎన్ని కష్టాలు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కటి చేసి చూపిస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను మరియు నిరుద్యోగ యువతీ యువకులను జాబుల పేరుతో నిండా ఉంచారని, లోకేష్ పాదయాత్రలో నిరుద్యోగ యువతీ యువకుల సమస్యలు, రైతుల సమస్యలు ఎన్నో విన్నారని, అవన్నీ గత ప్రభుత్వంలాగా కాకుండా కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతులకు, నిరుద్యోగ యువతీ యువకుల సమస్యలను పరిష్కరించేందుకు ముందుంటుందన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు ప్రభుత్వము ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఏ విధంగా కృషి చేస్తున్నారు, ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఏ విధంగా పరుగులు తీస్తున్నారనేది ఈరోజు మన కళ్ళారా చూడగలుగుతున్నాం. ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్రంలో ఉన్న యువత, రైతులు, మహిళలు, ఉద్యోగస్తులు, టీచర్లు, ప్రతి ఒక్కరు, ఆఖరికి మీడియా మిత్రులు కూడా ఈ ప్రభుత్వం ఎందుకు వచ్చింది, అసలు ఎవరి కోసం వచ్చింది, మన జీవితంలో పెద్ద పొరపాటు చేశాము అనేది అందరూ బాధపడేలాగా వాళ్ళు గతంలో పరిపాలన చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న యువత మా భవిష్యత్తు ఏమైపోతుందో, మాకు అసలు ఉద్యోగాలు వస్తాయా రావా, అసలు మేము మా కుటుంబం సభ్యులను చూసుకోగలుగుతామా లేదా అనే ఒక ఆలోచన, ఒక ఇబ్బందికరంగా ఉన్న సిచ్యువేషన్లో అప్పుడు లోకేష్ అన్న గారు మొదలుపెట్టే యాత్ర యువగలం పాదయాత్ర. ఈ యువగలం పాదయాత్ర చేస్తున్న సమయంలో లోకేష్ అన్న గారు ఎన్నో సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారు, ఎన్నో కష్టాలు పడుతున్నారు. వీళ్ళకి తప్పకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారము అన్ని పనులు చేసుకుంటూ రావాలి అని చెప్పి ఒక గట్టి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ రోజు యువగలంలో లోకేష్ అన్న గారు ఇచ్చిన ప్రతి ఒక్క హామీ, ప్రతి ఒక్క మాట ఈరోజు నిలబెట్టుకొని ముందుకు సాగుతున్నామంటే నిజంగానే ప్రజలందరి తరపు నుంచి, ముఖ్యంగా రైతుల తరపు నుంచి, అదేవిధంగా యువత తరపు నుంచి లోకేష్ అన్న గారికి, చంద్రబాబు నాయుడు గారికి, ఈ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈరోజు ఏదైతే ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, మరి ఈరోజు లోకేష్ అన్న గారు మరి అటు ఉగాది, రంజాన్ కానుకగా ప్రజలందరికీ ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి దాదాపుగా 10,000 మంది పైన ఉద్యోగాలు కేటాయించడానికి ఈ జాబ్ క్యాలెండర్లు రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మరి ఉన్నత విద్యకి 1,500 పోస్టులు, గ్రూప్ 1 91, హోంశాఖకి 2,778 పోస్టులు, ఇతర పోస్టులు మరి దాదాపుగా 928, గ్రూప్ 2కి 750, ఇట్లా దాదాపుగా 10,000 పైన పోస్టులు ప్రభుత్వం తరపు నుంచి రిలీజ్ చేయడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఎవరైతే యువత చదువుకొని డిగ్రీలు సంపాదించుకొని ఏం చేయాలో అర్థం కాక గత ప్రభుత్వంలో ఇబ్బందులు పడిన వాళ్ళందరూ కూడా ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి జాబ్స్కి వాళ్ళు ఎగ్జామ్స్ రాయడమే కాకుండా ఈరోజు మంచి మంచి స్థానంలో వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకొని ఉంటున్నారంటే దానికి కారణం కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని మరొకసారి తెలియజేసుకుంటాం. ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది, ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది, ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది. శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు 18 సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంతవైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంద్యాలలో సేవలు అందిస్తున్నారు. మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు. పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు.
ఫిక్సెడ్ పళ్ళు లేవని భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు. మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత. అదే మా ప్రత్యేకత. మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన. ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి. అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి. ఈ 2 చిట్కాలు పాటించండి. ఇక మీకు మా అవసరమే ఉండదు. ఒక చిన్న మాట, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా, పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా, ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్లెస్ పద్ధతిలో దంతవైద్యం అందిస్తున్నాం. ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా, శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, శ్రీనివాస సెంటర్, నంద్యాల. ఫోన్ 08514240265. సెల్ నంబర్ 9959744344. మా బ్రాంచ్ సాయిబాబా నగర్ ఆర్చ్ దగ్గర, నంద్యాల. ఫోన్ 08514222344. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.